భార్యాభర్తలు ఒకరు, తల్లిదండ్రులు, పిల్లలు, తర్వాత దాసులు, యజమానులు. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, చెప్పండి, దాసులు, యజమానులు, 3 రకాల వ్యక్తులు. మనము ఇక్కడ ఉన్నటువంటి వారు భార్యాభర్తల గురించి మనం ఫస్ట్ ధ్యానం చేద్దాం. తర్వాత తల్లిదండ్రులు, పిల్లల గురించి ధ్యానం చేద్దాం. తర్వాత యజమానులు, దాసులు, యజమానులు, 3 ఈ ముగ్గురు వారి యొక్క వైఖరి, వాళ్ళు ఎలా ఉంటారో నా విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం చెప్తున్నాడు? భార్యలారా, ఫస్ట్ కొలసీ సంఘంలో ఉన్న వారికి చెప్తాం పౌలు, భార్యలారా చెప్పండి, మీ భర్తకు విధేయులై ఉండుడి. అది అప్పుడు నీ భర్త ఏమైనా చేయగలుగుతాడు. విధేయత లేకపోతే, భార్య తన భర్తకు లోబడకపోతే ఆ ఇల్లు గరిబిలి అయిపోతుంది, సమాధానం ఉండదు, దేవుడు అక్కడ ఉండడు. కనుక ఆమె ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, లేదా భర్త కంటే ఎక్కువ అందం కలిగి ఉన్నా, లేదా భర్త కంటే ఎక్కువ చదువు కలిగి ఉన్నా, లేదా భర్త కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నా, భర్త కంటే ఎక్కువ జాబ్ సంపాదించి భార్య పోషిస్తుంది అనుకో, అప్పుడు భర్త ఏం చేయాలా? ఆమెకి సలం కొట్టాలి. ఇంకా ఎవరో కొద్ది మంది డబ్బు భార్య చేతులు ఎక్కువ వస్తే భర్తకు లోబడి ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ నా అకౌంట్. అవునా కాదు నేను చెప్పేది? పాస్ గారు తప్ప రైట్ అని చెప్పండి. నేను చెప్తా ఉంటే మీరు ఈయన ఊరికి వెళ్ళిపోబాకండి. ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎంత చదువు ఉన్నా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఎంత ఆస్తి ఉన్నా, ఎంత చదువు చదివినా, వాళ్ళకి ఎంత అందం ఉన్నా, ఎంత అన్నీ ఉన్నప్పటికీ, ఎంత జీతం తీసుకొచ్చినప్పటికీ భార్య దగ్గర పెట్టి లోబడి ఉండే స్త్రీలు చాలా తక్కువ, ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. హల్లెలూయా. అందుకే ఎన్ని చెప్పకుండా ఒక మాటలో పౌలు గారు చెప్తున్నాడు, ఓ కొలసీ సంఘస్థులారా, ఓ కొలసీ సంఘంలో ఉన్నటువంటి భార్యలారా, మీరు నీ భర్తకి లోబడి ఉండుడి. హల్లెలూయా. ఎన్ని చెప్పలా, ఇంకా ఎన్ని అన్నంకారు ఎదురు తిరుగుతున్నారు, పుట్టిడికి పంపించలేదని ఎదురు తిరుగుతున్నారు, కూర బాగాలేదు అదే ఇంకా చీర తీసి లేదని ఎదురు తిరుగుతున్నారు. ఉంటాయి కదా ఇంకా ఓయమ్మ చాలా ఉంటాయి. ఇంకా వాళ్ళు మంచి ఇంట్లో ఉండరని ఎదురు తిరుగుతున్నారు. నీ మొహం నువ్వేం సంపాదించావు అని ఎదురు తిరుగుతున్నావు. నేను సంపాదిస్తా తెగ కూర్చో నువ్వు మూల, ఇంకా అయిపోయింది, కొంప గొల్ల అయిపోద్ది. నువ్వు కానీ ఇది లేకపోతే మీ కొంప గొల్ల అయిపోద్ది. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు స్త్రీ, బైబిల్ చెప్తున్నాను నేను, వాక్య ప్రకారంగా ఆలోచన చేసి భర్తకు లోబడిన స్త్రీ కుటుంబాన్ని కట్టుకోగలదు, బిడ్డలకు తన భర్తకు మంచి పేరు తేగలదు. అటువంటి స్త్రీలు బైబిల్లో ఉన్నారు, ఉత్తమమైన స్త్రీలు. పెదానికి మించిన పొను కాకూడదు. నువ్వు బయటికి వెళ్ళావంటే పనికిరావు, ఇంకా నీ పరిస్థితి టోటల్గా మారిపోద్ది. గతం జీవితంలాగా కుక్కల జింపినిస్తరాకు అవుద్ది. కుటుంబాన్ని లెక్క చేయకుండా, బిడ్డలను లెక్క చేయకుండా వెళ్ళేటువంటి స్త్రీలు. హల్లెలూయా. భార్యలు వీళ్ళు కూడా చీర కట్టుకుంటారు, బొట్టు అన్ని నగిషి పనులు చేసుకుంటారు, లోబడకుండా జీవించేటువంటి స్త్రీలు. నేను చెప్పాను కదా, అలాంటి లోబడి ఆమెకి ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఉన్నా లోబడి జీవించే స్త్రీలు తక్కువ, వాళ్ళని ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి స్త్రీలు మీకు చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. మీరు స్త్రీలు అలాంటి క్యారెక్టర్స్, మంచి ప్రవర్తన కలిగి నడుచుకోవాలనుకున్న వారు వారానికి 2 సార్లు నేను చెప్పే మాటలు చదవండి. మీరు మంచి మీ భర్తల చేత కొనియాడబడతారు. తీయండి సామెతల గ్రంథం 31లో మంచి సుగుణములు కలిగిన స్త్రీని అక్కడ చూస్తాం. చూడండి, నేను చదువుతాను, మీరు వినండి. మీరు చదివితే నేను అన్నప్పుడు నేను చదివితే వినండి. నేను చదివి కణ గుండెలు పొడిచినట్టు ఉంటుంది. మీరు చదివితే సింపుల్గా వెళ్ళిపోద్ది. వినండి, నేను చదువుతా, చూడండి ఎట్టుంటుందో. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎక్కడది ఏం చెప్పాను? సామెతల గ్రంథం 31
ఈమెను గురించి రాయబడింది. ఫస్ట్ ఈమె చెప్తా ఉంది, రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఈ మాటలు ఎవరు చెప్పారంట? ఆమె స్త్రీ, ఆమె చెప్పిన మాట ఇది, పురుషుడు చెప్పిన మాటలు కాదు ఇవి. ఒక తల్లి తన బిడ్డకి చెప్తా ఉంది, ఒరే నాయనా, రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఇది బోధించింది స్త్రీయా పురుషుడా? నాయనా, నా కుమారుడా, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మృక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలము స్త్రీలకి ఇయ్యకుము. ఏమంటున్నాడు? ఏమంటుంది వాళ్ళమ్మ? తల్లి చెప్తున్న మాట. బలం అంటే ఆ బలం రకరకాల, డబ్బు బలం, రకరకాల బలాలు. జాగ్రత్త నాయనా అని వాళ్ళ తల్లి తన బిడ్డని కాపాడుకోవడానికి సకల విధాల ప్రయత్నం చేస్తాం. ఎట్నా బిడ్డ మాటకిన బాగుంది. భయభక్తులు తెలుసా? ఆయన ఇవ్వకరా, రేటు పోబాకరా, వాళ్ళు బైకులు ఇచ్చుకొని ఆటపిల్లకాయలు ఇచ్చుకొని పోబాకరా, ఆ క్రాప్లు వేసుకుని తిరగబాకరా, రే చెప్తారా చెప్పరా? వాడు పోబాకరా, వాడికి ఫ్రెండ్షిప్ చేయబాకరా, వాడు చూడరా, వాడు క్రాప్ను చూసే చెప్పచ్చురా, వాడు ఎలాంటి వాడు డ్రెస్సును చూసి చెప్పచ్చురా, వాడితో పోబాకరా. బజ్జులు ఆడుకుంటే తల్లి. ఇందువల్ల నా బిడ్డ దిగజారి ఎక్కడన్నా ఏదో జరుగుతుందని. అలాగే నా బిడ్డలు నేనేం చెప్తానంటే, మీరు వర్ధిల్లాలని, మీరు సుఖ సంతోషాలతో ధనంతో వర్ధిల్లాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని భూప్రపంచంలో మీ గురించి. హల్లెలూయా. మీరు అభివృద్ధి చెంది డబ్బులు సంపాదించి మీరు సంతోషంగా ఉంటే చూసి ఆనందించేది నేను. మీ బంధువులు మీ వాళ్ళందరూ అసూయపడతారు, నేను సంతోషించేవాడిని. నేనేం చెప్తున్నాను? జాగ్రత్త, అటు వెళ్ళొద్దు, ఆ పని చేయొద్దు, ఆ ఉద్యోగం మనకొద్దు, ఆ పని మాకొద్దు. హల్లెలూయా. స్వాతి ఇంజనీరింగ్ చేసింది కదా స్వాతి? కరెక్ట్గా నీకు జీతం 30,000 వస్తుందా, 15,000 వస్తుందా, 20,000 వస్తుందా? ఒక్క దగ్గర వస్తుంది. హ్యాపీ. ప్రార్థన చేసుకో, దేవుడు నడిపి ప్రకారం వెళ్ళు. ఇంకా నువ్వు పెళ్లి కావాలి, అన్మ్యారీడ్. మ్యారీడ్ అయిన తర్వాత భర్తకు లోబడేటట్టుగా జీవించాలి. ఆయన జాబ్ చేయమంటే చేయి, లేకుండా గమ్ముకు కూర్చో. ఆయన చేయి మెలదిప్పి కూర్చో, నోరు మూసుకొని కూర్చో. నేను చెప్పిన మాట విను. సరే, మరీ పూర్తిగా ఏం లేకపోతే అలాగే చేయి స్వాతి. హల్లెలూయా. ఆలోచించుకో. ఎందుకంటే ఒక తండ్రిగా నేను హెచ్చరించి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మీకు అన్ని నేను చూస్తున్నాను. నాన్న టోబాకు, వాడు దుర్మార్గులు, పరిస్థితి, బైక్ మీద ఎక్కబాకు, ఆ డ్రెస్ వాడు చూడు ఎట్టున్నాడో, వాడు తల ఎట్టుందో చూడు, వాడు క్రాప్ ఎట్టుందో చూడు, జాగ్రత్త, వాడు ఫ్రెండ్షిప్ చేయొద్దంటే నేను పోతా, నేను చేస్తానంటే నష్టం నీకే. కాకుండా నేను బాధపడతా, అయ్యో నేను చెప్పి నా బిడ్డను కాపాడుకోలేకపోయాను. ఏమంటాను? నేను అరిసరిసి కేకలేసి చెప్పాను, నువ్వు నయాను బుజ్జగించాను, గడ్డం పట్టుకున్నాడు వాడు వినలా, ఆ అమ్మాయి వినలా. రేపు ఆ జరగరాని అన్యాయం జరిగితే ఏం చేయలేము. అందుకే కొన్ని విషయాల్లో మనం దాన్ని సరిపెట్టుకోవచ్చు, కానీ కొన్ని విషయాల్లో ఏమీ చేయలేము. అదే పెద్దోళ్ళు అంటారు, ఆకులు గాలిన తర్వాత చేతులు పట్టుకుంటే చేతులు గాలిన తర్వాత లాభం లేదు. కొన్నిటికైతే ఇప్పుడు 10 లక్షల అప్పులు ఉన్నాయి, ఏం కాదమ్మా, కష్టపడి మంచి భవిష్యత్తు సంపాదించుకోవచ్చు, పర్వాలేదు, అప్పు పెద్ద సమస్య కాదు. ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం అని ఉంది. కానీ కొన్ని విషయాలు నీ వల్ల నీ కుటుంబం పగిలిపోయి దీపచ్చమైంది అంటే కట్టుకోలేవు. ఇంకా అలాంటి అర్థమైందా? హల్లెలూయా. అది కొన్ని కట్టుకునేవి ఉన్నాయి, అప్పులు తీర్చుకోవచ్చు, భర్తను సరి చేసుకోవచ్చు, భార్య కుటుంబం సరి చేసుకోవచ్చు. కొన్ని విషయాల్లో బయటికి వెళ్ళిపోయిన తర్వాత గలిబిలైంది, కాపాడేవాళ్ళు దాన్ని కట్టుకోలేము. అదే చేతులు కాలితే ఆకులు పట్టుకు ఉపయోగం లేదు. చాలా జాగ్రత్త. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. ఎన్ని రోజులు అనుకోబాకండి. మరి అమ్మా హల్లెలూయా. ఏంటంట? పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి 3 వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నాడు. 1 భార్యాభర్తలు, 2 తల్లిదండ్రులు పిల్లలు, 3వది దాసులు యజమానులు. ఇప్పుడు భార్యాభర్తల దగ్గరే ఉన్నాం. చాలా పెద్ద ప్రసంగం అయినా వదిలిపెట్టేదేలే మిమ్మల్ని. ఆయన బ్రాందీ తాగబాకరా, వాళ్ళ అమ్మ చెప్తుంది. ద్రాక్ష రసం ఎందుకంత వాళ్ళ అమ్మకి అంత బాధ, నాకు కూడా అంతే బాధ. పోబాకండమ్మా పనికి, ఆ రూట్లో పోబాకండమ్మా, ఆ ఇంట్లో బాడు కొండబాకండమ్మా. స్వాతికి ఎవరు? స్వాతి అయినా వస్తుంది నాకు. స్వప్న
త్రాగిన ఎడల వారు కట్టడలను మర్చిపోతారు. తాగుబోతాడు, భార్యను చూసుకోడు, తన కుటుంబాన్ని పట్టించుకోడు, వాడు కావాల్సిన తాగుడే, వాడు చేయాల్సిన పనులు మర్చిపోతాడు. అయితే మనకు కావాల్సింది ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. వాళ్ళ అమ్మ చెప్తా ఉంది ఈ విషయాలన్నీ. అట్టిది గుణవతి అయిన భార్య దొరకడం తక్కువ. నువ్వు సెలెక్ట్ చేసుకునేటప్పుడే సెలెక్ట్ చేసుకోవాలా. అప్పుడు ఎర్రంగా బుర్రంగా ఉంది, డబ్బులు ఉందని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏడ్చుకుంటే ఏ లాభం? జీవితాంతం పడాలా. ఈ బైబిల్ మాటలు నువ్వు కానీ ఆలోచన చేసి జాగ్రత్తగా నువ్వు భయభక్తితో కలిగితే నీ బ్రతుకు హ్యాపీగా కొనసాగుతుంది. నువ్వు లెక్క లేకుండా వాక్యం అంటే, ప్రార్థన అంటే, పాస్టర్ గారు అంటే, దేవుని మందిరం ఉంటే లెక్క లేకుండా ఉంటే నిన్ను కాపాడే నాదుడు ఈ భూప్రపంచంలో ఎవరు ఉండరు. నీ డబ్బు నీ అక్కడికి రాదు, నీ బంగారు అక్కడికి రాదు, నీ స్నేహితులు అక్కడికి రాదు, ఎవరు నిన్ను కాపాడరు. నీ కాకుంటే తింటారు, తరా లేకపోతే నిన్ను చూసి ఎగతాళి చేస్తారు, నలుగురు చెప్తారు. నీ కుటుంబం, నీ జీవితం గలిబిలి కాకమునుపే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకున్నట్టుగా నీ కుటుంబాన్ని కట్టుకో. హల్లెలూయా. ఉత్తర భారతదేశంలో దశర్ మంజిల్ ఉన్న పేరు. అది ఆయన సినిమా కూడా తీశారు. తన భార్య కోసం ఆయన 360 అడుగులు ఎత్తు కూడా 300 పెద్ద కొండని చేతితో చెక్కేశాడు తన భార్య కోసం. 60 గ్రామాలకు అడ్డంగా ఉంది ఆ కొండ. ఆ స్టోరీ నిజంగా జరిగింది. సినిమా కూడా తీశారు, మౌంటైన్ మ్యాన్ అని. వింటూ చూడండి, అర్థం చేసుకున్నాడు. వాళ్ళ భార్య ఒకరోజు ఆయనకు అన్నం తీసుకొస్తా ఉంటే ఆ కొండ నుంచి పడిపోతుంది. 22 సంవత్సరాలు ఈ సుత్తి శానం తీసుకుని ఆ కొండను తొలిచేసాడు అవతలకి. హల్లెలూయా చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? ఎవరి కోసం? 22 సంవత్సరాలు. సినిమా కూడా తీశారు దాన్ని, జస్సర్ మంజిల్. యూట్యూబ్లో కొట్టండి, లేదా మౌంటైన్ మ్యాన్ వస్తుంది, హిందీలో తీశారు. తన భార్య కోసం భర్త 22 సంవత్సరాలు మొదలుపెట్టాడు. ఈ పిచ్చి పట్టినట్టుంది జస్సర్ మంజిరికి. కొండని 2 భాగాలు చేస్తానంటున్నాడు. ఏకదాటికి 2 భాగాలు కొట్టి తులిచేసాడు. హల్లెలూయా. అది చూసి గవర్నమెంట్ ఆయనకి స్థలం ఇస్తే ఆ స్థలం ప్రజలకు ఇచ్చేసాడు. హై స్కూల్ కట్టించాడు, హాస్పిటల్ కట్టించాడు. మామూలోడే, కూలి చేసుకునేవాడు, పెద్దోళ్ళు కాదు, కూలి చేసుకునేవాళ్ళు. గొప్ప కార్యాలు చేయాలంటే పెద్ద డబ్బు ఉండబడలే. నీలో మంట తపన ఉంటే నువ్వు సాధించగలవు. తన భార్య కోసం కొండ తొలిచాడు, ప్రభుత్వం అతనికి సన్మానం చేసింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. భార్య కోసం అన్ని చేస్తాడు భర్త. 22 సంవత్సరాలు. నేను అనుకుంటా ఆమె ఇలాంటిదేమో అనుకుంటున్నా. గుణవతి అయిన నేను అనుకుంటున్నా, నాకు తెలియదు. అది చూసి, అంత ప్రేమ చూసి తన భర్త 22 సంవత్సరాలు తులిసి అవతల పారేశాడు కొండని. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మతాడు, నమ్మకం సంపాదించుకుంటుంది. నమ్మకం లేని చోట సంసారం జరగదు. అది హల్లెలూయా. ఇవన్నీ కొంతమందికి మీ బాధగా ఉండొచ్చు. ఈరోజు తప్పనిసరిగా మీరు వినాల్సిందే, లేచిపోవడానికి ఇలా మధ్యలో నుంచి ఏదైనా సరే. హల్లెలూయా. అతనికి ఎన్నో వచనం, అతని లాభప్రాప్తికి వెలితి ఉండదు. చూడండి, ఆమె తన భర్త ఆమె నమ్మాడంటే ఇంకా డబ్బులు రావడమే పని. ఎవరు నమ్మితే? భర్త ఆమె నమ్మాలి. ఎస్, నా భార్య ఓకే అని నమ్మాడంటే అతని లాభప్రాప్తికి వెలితి ఉండదు. చక్కటి మాట. అతని ఇన్కమ్, విధంగా చెప్పాలంటే ఇన్కమ్ బాగా ఉంటుందని అర్థం. హల్లెలూయా చెప్పండి. తర్వాత అతనికి మేలు చేయు కానీ కీడేమీ చేయదు. మేలు, భార్య దొరికిన వానికి మేలు దొరికినట్టంట. సార్ మీరేం మేలు అన్నారు, నాకు మేక అయి కూర్చుంది సార్ నా భార్య. ఏంటంట? మేక. ఈయన చెప్తున్నాడు మేక. నాగేశ్వరరావు మేక అయిందా? మేక అనుబాకనయ్యా, నా సాయి చూస్తుంది. నేను చెప్పిట్లా, నా గురించి వస్తుంది నా సాయి. భార్య దొరికిన వాళ్ళకి ఏంది? మేలు దొరికిను. మేకు కాదు, ఆయన మేకు అన్నాడంట. ఆయన ఎవరో తెలియక మేలు వెనక చేరి పొడస్త బాబు పొడిసాడు, తొర్రేసి లొట్టేసి పురుగులు పట్టి త్వరగా గబ్బు గుట్టి పడి చచ్చిపోతాడు తొందరగా. అంత భయంకరమైన పరిస్థితి తట్టుకోలేడు. ఇంకా 2-3 వారాల రోజులకు సాసిపెట్టి పడిపోతాడు. శరీరం జబ్బు పెద్ద సమస్య చేయదు, కానీ మానసికమైనటువంటి జబ్బు అతి ప్రమాదానికి దారితీస్తుంది.
హల్లెలూయా. చదవండి అక్కడ. అతనికి కీడేమి చేయదు. అది ఇంకేమి చేయలేక ఆమె దబరలో కొండలు బగలు కొట్టద్ది. గాంధీ తాత కోపం వస్తాడు, శేషాలు బగలు కొట్టేవాడు. నెహ్రూ కోపం వస్తే దిండ్లు దించేసి పెట్టామంటే ఒక్కొక్క కోపం వస్తే ఒక్కొక్క పని చేస్తారు. మీరు కూడా ఏదో ఒకటి చేస్తారు ఇంట్లో. తిరిగి మీ భర్తను కొట్టలేరు అనుకో, అప్పుడు ఏం చేస్తారు ఇల్లు అంటే అర్థం, నువ్వు దొరకలేదురా, దొరుకుంటే నీకు ఇంత బగలు కొట్టేద్దును, నీకు కొట్టలేకపోతున్నానని అర్థం. హల్లెలూయా. మీరు అట్లాంటి వాళ్ళు కదలే, మీరు మంచి స్త్రీలు, భార్యకి మేలు చేసే మేలు చేసే స్త్రీలు కనుక మీ భర్తలకు మేలు చేసేవాళ్ళు. మీ భర్తలకి మీరు మేకులుగా ఉండకూడదు, మేలు చేసేవారుగా ఉండండి. హల్లెలూయా. తర్వాత వచనం, ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదకును తన చేతులారా వాటితో పని చేయను. చూడండి, పని చేస్తుంది. నేను పని చేస్తాను ఎక్కడెక్కడ పరిగెత్తడం కాదు, నీ భర్త అండర్లో ఉండి పని చేయటం. హల్లెలూయా. ఇష్టప్రకారంగా నైట్ డ్యూటీలు చేయటం నేను చూసా. సేవకుల కుటుంబం, మా ఫ్రెండ్ అని చూసా. చెప్పకూడదు అవి పేర్లు. భర్తని బిడ్డను వదిలిపెట్టి నైట్ డ్యూటీలు చేరిపోయింది. కొన్ని సంవత్సరం ఏం లేదు, సేవ లేదు, పిచ్చి పెట్టిపోయింది. సుగుణమ్మ తెలుసు, నేను ఎవరు చెప్తున్నాను, సుగుణమ్మ అడిగి తెలుసుకో. సుగుణమ్మ పరిచయం చేసింది ఆయన నాకు. లాస్ట్కి బిడ్డలు లేరు, సంసారం లేదు, ఆస్తులు అయితే ఉన్నాయి, సంసారం గలిబిలి అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత సుగుణమ్మని ఎవరని అడిగితే చెప్పదు. మీరు దైవ సేవకుడు, నేను దైవ సేవకుల గురించి చెప్తున్నా, అన్యులు విశ్వాసుల గురించి చెప్తాను. దైవ సేవకుడు కారణం ఏంది? ఇవి భర్తని బిడ్డని వదిలి నైట్ డ్యూటీని చేయలేడిపోయింది. బాధేస్తుంది చెప్పనాటికి, వినరు. 10 రూపాయలు వచ్చిందనుకో, ఎక్కువ మంది స్త్రీలు భర్తను లెక్క పెట్టరు, కరివేపాలా తీసేస్తారు. గలిబిలి అయిపోద్ది కుటుంబం. చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పే ప్రతి మాట ఏందో అనుకోవద్దు. హల్లెలూయా. మీకు డబ్బు కావాలా, సంసారం కావాలా? చెప్పండి, చెప్పండి అయ్యా. అది ఎక్కడున్నా చూడండి ఒకసారి. తర్వాత సుగుణమ్మని అడగండి, ఎవరమ్మా పాస్టర్ గారు చెప్పిందని. తర్వాత మీరు పోయి అడగండి, ఆ పేరు అని చెప్పద్దు. ఇక్కడ చెప్పకూడదు లైవ్లో. కళ్ళారా చూస్తుండగానే పచ్చని సంసారం. ఏమంటే ఎరగబెడతానని డ్యూటీలు చేసి సంపాదించి పెడతాను పోయింది. ఎదిగొచ్చిన ఆడబిడ్డలు, కుటుంబము, ఆ దైవ సేవకుని జీవితము, సేవ నాశనం అయిపోయింది. చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది. మీకు బుద్ధి వస్తుందని, మాట వింటారని, తెలుసుకుంటారని చెప్తున్నా. అదేందో చెప్తా ఉంటాడు పాస్టర్ గారు, మాకు అడ్డేస్తారు మేము చేసుకునే దానికి. ఒప్పటోలా సంతోషించేది నేనే ఫస్ట్, మీరు బాగుపడితే. హల్లెలూయా. చదవండి ఎక్కడ, ఎన్నో వాక్యం అమ్మా. వర్తపుకు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటిలోనే, చూడండి ఎప్పుడు లేస్తుంది, చాలాసార్లు చెప్పా, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచునిది. నువ్వు చీకటితో లేచి అన్నమే వండలేవు. చెప్పరు నువ్వు స్వాతి. ఏ స్త్రీ చీకటి ఉదయాన్నే లేదో ఆ ఇంటికి క్షేమం, ఆ కుటుంబానికి క్షేమం కాదు. నన్ను అడగబాక, ఎవరు లేచారు. హల్లెలూయా. నువ్వు ఆ నిద్ర ఏం జరిగినా సరే, నువ్వు ఆ పురుషుడు కూడా ఉదయాన్నే నిద్ర లేవకపోతే నువ్వు సక్సెస్ కాలేవు, నువ్వు సాధించలేవేమి. నువ్వు బలహీనత పడితే పర్వాలే. ఇప్పుడు నాకు బలహీనత, మనం నొప్పి చాలా అనీజీగా ఉంది. అయినప్పటికీ అప్పుడు పడుకుంటున్నాను నేను తెల్లారిన దాకా, అయినా నిద్ర రావట్లా. అటువంటి సందర్భంలో ఓకే, నువ్వు ఎప్పుడు బాగున్నప్పుడు కూడా తెల్లారిన దాకా పడుకున్నావు అంటే నువ్వు యోగ్యురాలు కాదు. ఇలాంటి స్త్రీని పెళ్లి చేసుకుని వాడు కొంప కొల్లేరైపోద్ది. వాడి కొంప నీకేం చేస్తారా? అది అత్తమామలతో ఇంకా అదిగో మీ అమ్మ నాన్న వేరు పోయిందాకా నేను ఒకసారి ఒక్కసారి ఈసారి ఏం తీసుకురాను. నేను తీసుకొస్తే వాళ్ళు లోగాలైనా మేము తెచ్చిన డబల్ కాటు మంచం, మేము తెచ్చిన వస్తువులని నేను ఎందుకు ఇస్తాను? నా బిడ్డకి మేము పెట్టుకుంటాం. నా బిడ్డ సోకు పెట్టుకుని మీరు అందరూ కూర్చొని వాడుకుంటే వాళ్ళు దారిళ్ళు, వాళ్ళు వేరు పోయిందాక దారు. నాయన ఈ సంసారం గురించి చెప్పాలంటే తల్లి ప్రసంగం సరిపోదు నాయన, సరిపోదు, సమయం సరిపోదు. ముక్కు దించి ఆపేస్తా.
సురేష్, ఈ సంసారం గురించి చెప్పాలంటే ప్రసంగాలు కూడా సరిపోవు. సంసారాన్ని అయినా ఏదో సరే ఏంది అన్నీ సంసారం గురించి మాట్లాడుతూ నాకు కూడా మాటలు తడబడి ఉల్టా పడిపోతుండే అన్నీ. సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ అది కనుక ఓ స్త్రీలారా మీరు ఉదయాన్నే లేచిండి. భర్తలారా అట్టని చెప్పి స్త్రీలు వాళ్ళు మీరు కూడా లేయాలి. అందరూ ఉదయాన్నే లేస్తేనే, ఏ స్త్రీ ఉదయాన్నే లేచి సిద్ధపాటు కలిగి ఉండదో సాధించగలరు వాళ్ళు. హల్లెలూయా. 10 గంటల దాకా పడుకొని 11 గంటలకు పొడుదోవి 12 గంటలకి టిఫిన్ చేసి నేను చెప్పండా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాదు. పురుషులైనా స్త్రీలైనా చూడండి, ఈమెం చేస్తుంది. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి అది కొంతమంది భార్య భర్త చేత ఉండించుకుంటారు. ఏదో బాగలేకపోతే సరే జీవితాంతం మా ఆయన నేనంటే మా ఆయనకి ఇష్టం. మా ఆయన కూడా ఒరే అంటదంట భర్తని. ఏమంటదంట ప్రేమ అంట. ఆయన అంటే వసే అంటాడంట. ఇంటి పక్కనే ఉన్నారా? అది ఉదాహరణ చెప్తున్నాను నేను, ఈ చెప్పకూడదు అట్ట అనుకుంటారు. సాయిబులు ఎవరో కొడతారు వాళ్ళు. రాత్రి అంతా కొట్టుకుంటారు, తెల్లారులేసి ఇద్దరు కలిసి పనికి వెళ్తారు. మళ్ళీ పెద్ద పెద్ద గొడవలు రాత్రి అంతా నిన్నంతా. తెల్లారులేసి ఇద్దరు ఉరియమ్మా తెల్లారితో విడాకులు అయిపోయింది అనుకున్నాం. విడాకులు కాదు, వాళ్ళు అంతే. రోజు అది కొట్టుకుంటే వాళ్ళు హ్యాపీ అంట, సంతోషంగా ఉంటారంట, నిద్ర పట్టద్దంట. కొన్ని ఫ్యామిలీస్ అలా కూడా ఉన్నాయి. ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తెలకు బత్యము ఏర్పరచును, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. హల్లెలూయా. పొలము, ల్యాండ్, ప్లాట్, భూమి. ఏ రాజు అయితే భూమి మీద దృష్టి పెడతాడో, ఏ సీఎం అయితే భూమి మీద దృష్టి పెడతాడో వాళ్ళ సామ్రాజ్యం, వారి పరిపాలన బాగా ఉంటుంది. బైబిల్ చెప్పేది. హల్లెలూయా చెప్పండి. ఏమేందంట? ఆమె పొలమును చూచి దానిని తీసుకుని అంటే కొంటదంట. పాస్టర్ గారు మేము చెప్పింది, ఆ మహాతల్లి అడుగుపెట్టింది మా ఇంట్లో. ఏంటంట? ఎవరు మహాతల్లి అంటే కోడలు అడుగుపెట్టిందంట. ఒక పక్క నుంచి పొలాలు ప్లాట్లు అమ్మటం మొదలు ఒక పక్క నుంచి అమ్ముకోపోతా ఉన్నారంట. ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు బాస్. ఆ మహాతల్లి అడుగుపెట్టింది. కొనటం అనేది ఒక వస్తువు లేదు, అమ్మిందే అమ్మటం. ఏ ముహూర్తాన అంటారు కదా అమ్మ, ఏ లగ్నాన్ని అడుగు పెట్టిందో మీరు చూడబాకండి. వాళ్ళ లగ్న మా అంతా ఒక పక్క నుంచి అమ్ముకుంటూ పోతాను. నువ్వు అలాంటి కోడలుగా ఉన్నావా? కొనే కోడలుగా ఉన్నావా? అమ్మే కోడలుగా ఉన్నావా? నీ భర్తని పొడిసే కోడలుగా ఉండవా? నీ భర్తని టార్చర్ పెట్టే కోడలుగా ఉండవా? నీ భర్తని కాల్చుకు తినే కోడలుగా ఉండవా? నీ భర్తని ప్రాణం బ్రతికుండగానే ప్రాణం తీసి జీవోత్సవంలా చేసే భార్యగా ఉండవా? నాకు తెలీదు. స్త్రీలారా అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు ముంచగలరు, తేల్చగలరు. పురుషులు ఏమీ లేదు, శుభ్రంగా డ్యూటీలు చేసి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక ఆలోచన లేదు, వాళ్ళకంటూ సొంత బ్యాంక్ అకౌంట్ లేదు, వాళ్ళకంటూ రూపాయి దాచుకోవటం లేదు, వాళ్ళకంటూ కనీసం ఉంగరం అన్న బంగారం లేదు. మొత్తం జీవితాంతం వాడు చచ్చిపోయేదాకా మీ సేవ చేసి మీకు కొనిచ్చి మీకు డబల్ కార్డులు, డబ్బులు, బంగారు, ఈఎంఐలు అన్నీ కొనిచ్చి లాస్ట్లో కూడా చచ్చిపోవాలా. ఎవరు? వాడి పెడితే ఏముండదు. మేము ఇంటి పేరు నిలబెట్టాం వచ్చా. మీ ఇంటి పేరు ఒక్క ఇంటి పేరు నిలబెట్టేదానికి గాను వీడు మొత్తం సరెండర్ అయిపోయాడు మీకు. ఎవరైనా ఇంకా తనకంటూ ఎక్కడ పోయినా సరే చీరలు కొనియటం వాళ్ళకే, అన్నీ కొనిచ్చి వాళ్ళు మిగిలితే ఇన్ని పెడతారు ఎవరికే? యజమానికి. లేకుంటే అది కూడా పిల్లకాయలు పెద్ద మొత్తం తినేస్తారు. అది ఆ భార్య కొంచెం మంచిది కాదు, భర్త మీద ప్రేమ కలిగి ఉంటే దాచిపెట్టి శుభ్రంగా పెట్టద్దు. లేకుంటే అయిపోయింది, నీ కొడుకులు తినేసిందే. నీ కొడుకులు నేనేం చేయమంటావా? అప్పుడు మొఖం ఉప్పు పెడతాడు మొఖంకి. నేను ఆడ దాచిపెట్టేది మీ కొడుకుల మీద. అన్నీ నీ పోలికలే, బుద్ధి లేని పోలికలు. చూడండి ఎట్టొచ్చిందో చూడు. అమ్మ ముందే ముద్ద మంచిగా అన్నం పెట్టని చెప్పి ఈడేం అతను ఇంకా ఆ భర్త చెప్పలేక సరే అని చెప్పి అట్ట వెళ్ళిపోతాడు. బయట అరుగు మీద పడుకొని ఆ బయట అదే రామారావు పెట్టాడు అన్న క్యాంటీన్ ఆడ తినే అక్కడెక్కడ తిని బతికి లాసు తన కార్యాలు ఎవరికి పని చేస్తుంది ఈయన? అలా చేస్తున్నారు మీ భర్తలను మీరు. హల్లెలూయా. ప్రేమించండి స్త్రీలారా, మీ భర్తలను విధేయులు కండి, వారిని ప్రేమించండి. హల్లెలూయా. ఇంకా అంట ఈ పొలం కొంటుందంట. మీరు కొనేటట్టుగా ఉండాలి భార్యలు. మీరు అమ్మేసి నీ భార్య అమ్మించడానికి మొదలు పెట్టింది అనుకో, పక్క నుంచి అమ్మించేస్తుంది.
నువ్వు తల్లిదండ్రుల మాట కూడా వినరు, భార్య మాట భలే వినరు. భార్య మాట బెల్లం అంట. భార్య మాట నాకు రావట్లే కవిత్వం. భార్య మాట, తల్లిదండ్రుల మాట వినరు. నాకు కొడుకు, అరే పనికి పోరా రాజా, పనికి ఎప్పుడు అలా కూర్చోండి బాగా ఫోన్ చూసుకుంటా ఉండేది. మా ఇంట్లో సోఫా మీద కూర్చొని పనికి వెళ్ళరా, డ్యూటీ చేసి ఏదో ఒక పని చేయరంటే, నేను పోను మావా, పోను, నేను చేయను. ఏందిరా అలా అంటూ, నేను చేయను అంతే. వాళ్ళ అమ్మ నుండి వాళ్ళ అక్క మా అక్క అన్నాడు, ఓమే అంట, నేను వాడు ఫోన్ తీసేసింది అని చెప్పా. ఈ ఫోన్ కాదు ఇంకో ఫోన్ తెచ్చుకుంటా మావా అన్నాడు. నా కంట్లో బండిరా నువ్వు, దిగమింకున్నా. ఒక 2 సంవత్సరాలు లాగా. ఇప్పుడు మామూలు అప్పడం 2 పక్కల నలిగిపోతుంది వాడికి. కొడుకు పుట్టిండు, ఇప్పుడు మళ్ళీ ఈ నెల కూతురు పుట్టింది, మన 8వ తారీఖు. మావా వేరే వాళ్ళ డ్యూటీలు కూడా చేస్తాడా. హల్లెలూయా. ఏంటంట అమెజాన్లో వాడు డ్యూటీలు కాదు, వేరే వాళ్ళు. అన్న అన్న నీ డ్యూటీ నేను చేస్తాను, అన్న పండగకి వెళ్తాను నేను చేస్తాను, క్రిస్మస్ డ్యూటీ నేను చేస్తానా. హల్లెలూయా చెప్పండి. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఏదైనా కొలస్సీ పత్రికలో ప్రభువా పౌలు గారు తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి, భార్యాభర్తల గురించి, యజమానులు దాసుల గురించి మాతో మాట్లాడి ఉండగా ప్రభువా, ఈ బిడ్డలతో ఏ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు ఆ వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా జీవించే కృపను ప్రియబిడ్డలందరికీ మాకును దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని వినికిడిలో మేము కొనసాగడానికి సహాయం దయచేయమని, విన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆ రీతిగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.